ఎర్రచందనం చాలా ఫెమిలియర్. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అక్కడక్కడ ఉన్న ఒక పర్టిక్యులర్ వెరైటీ మన శేషాచలం కొండల్లో మాత్రమే ఉంది. ఇలాంటి వెరైటీ ఇంకెక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇది సుగంధ ద్రవ్యాలు, మందులు, ఇంక చాలా వాటికి వాడతారు. చాలా కాస్ట్లీ అంటే చాలా కాస్ట్లీ. మనం ఊహించినంత ఖరీదైన ఎర్రచందనం తిరుమల తిరుపతి చుట్టూ ఉన్న శేషాచలం కొండల్లో ఉండే ఈ ఎర్రచందనం ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయింది అది. ఎందుకంటే ఒక సినిమా 2 పార్ట్లు వచ్చింది కదా దాని మీద. దాంతో అర్థమైంది ఎర్రచందనం అంటే ఎంత ఇదో. ఇంకా ఉన్నాయి, శ్రీచందనం అని అదని ఇదని ఉన్నాయి, కానీ అవి వేరు, ఇది వేరు. ఈ ఎర్రచందనాన్ని బేస్ చేసుకుని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ నేతలుగా ఉన్న వాళ్ళే స్మగ్లర్లుగా ఉంటూ ఎర్రచందనాన్ని ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఆ సినిమాలో చూపించింది పూర్తిగా కరెక్ట్. పుష్ప సినిమాలో చూపించింది పూర్తిగా కరెక్ట్. అది ఎట్లా స్మగ్లింగ్ చేస్తారు ఏంటి అనేది. చైనాకి వెళ్తుంది, జర్మనీ వెళ్తుంది, కొరియన్ దేశాలకు వెళ్తుంది, ఇట్లా చాలా చోట్లకి మన ఇది వెళ్తుంది. ఎక్కువగా సముద్ర మార్గంలో ఎక్కువగా వెళ్తుంది. అయితే ఈ ఎర్రచందనాన్ని అడవుల్లోకి వెళ్ళి నరకడం కోసం కడప, చిత్తూరు జిల్లా ప్రాంతాల్లోని కూలీలే కాకుండా తమిళనాడు నుంచి ఎక్కువ మందిని కూలీలను తీసుకొస్తూ ఉంటారు. మొదట్లో ఇక్కడ వాళ్ళే ఎక్కువ కొట్టేవాళ్ళు, కానీ ప్రభుత్వ పరంగా ఒక నిర్బంధం, దానికోసం టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం, ఎక్కువగా వెళ్ళనివ్వకపోవడం, కేసులు అవి సీరియస్గా పెడుతుండడంతో స్థానికులు అంటే చిత్తూరు, కడప ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి ఎర్రచందనం నరికే కూలీలు తక్కువైపోయారు. దాంతో తమిళనాడు నుంచి తీసుకురావడం మొదలైంది. తమిళనాడు తీసుకొస్తే వాళ్ళు కొంచెం మోటుగా వస్తారు, నరికేసి ఆ స్మగ్లర్ ఎక్కడ పాడేయమంటే అక్కడ పాడేసి వెళ్ళిపోతారు. కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. కొన్ని ఎన్కౌంటర్స్లో వాటిలో 20 మంది 30 మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, అడవుల్లో అగ్ని ప్రమాదాలు కొంతమంది చనిపోయారు, అదే అడవులు తగలబడినప్పుడు. అయినా వాళ్ళు ఆగరు, ఎందుకంటే వాళ్ళకి అది కూలి పని, వీళ్ళకేమో స్మగ్లింగ్ కదా. సో ఇది ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ పెట్టినా ఏం పెట్టినా ఆగడం లేదు. ఎందుకంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు. అన్ని పార్టీలో ఉన్నారు, కొంచెం ఎక్కువ తక్కువ. కొంతమంది స్మగ్లర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఉంటారు, ఆ పార్టీకి డబ్బులు సమకూరుస్తూ ఉంటారు. కొంతమంది ఆ పార్టీల తరఫున టికెట్లు తీసుకుని పోటీ చేస్తూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీలోనూ అతీతంగా కాదు వీళ్ళు, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. కాకపోతే గత వైసీపీలో ఎక్కువగా ఉండేవాళ్ళు. సో ఇది అంతా ఏంటంటే ఈ చెప్పేది పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్, అది టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకున్న స్టాక్స్ అవన్నీ చూశాడు. ఆల్రెడీ దీని మీద కొంత ఎక్సర్సైజ్ జరిగింది. ముఖ్యమంత్రితో చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతల మేరకు ఆయన అక్కడికి వెళ్ళి కొన్ని సీరియస్ ప్రకటనలు చేశారు. ఎర్రచందనం అనేది ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి గాయం నుంచి కారిన రక్తం లాంటిది. ఇది అంత పవిత్రమైన ఎర్రచందనాన్ని నరికేస్తూ ఉంటే, స్మగుల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరికినేది లేదు అని చెప్తూ, ఎలాగైతే దండకారణ్యంలో నక్సలైట్లని మట్టుబెట్టడానికి ఆపరేషన్ కగార్ చేపట్టిందో కేంద్ర ప్రభుత్వం, అలాంటి ఆపరేషన్ త్వరలో శేషాచలం కొండల్లో ప్రారంభించబోతున్నాం. చెట్లు నరికే వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరిని వదిలేది లేదు.
ఆల్రెడీ మేము ఒక 4 కీలకమైన ఎర్రచందనం స్మగ్లర్లని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం. వాళ్ళు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు, ఐడెంటిఫై చేసాం. వాళ్ళతో పాటు కొంతమంది కింగ్ పిన్స్ను కూడా ఐడెంటిఫై చేసాం. త్వరలో వేట మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత త్వరగా ఈ ఎర్రచందనం స్మగ్లర్లు కానీ, ఎర్రచందనాన్ని నరికేవాళ్ళు కానీ, కూలీలుగా వెళ్ళి నరికేవాళ్ళు కానీ తొందరగా దీని నుంచి బయటపడితే మంచిది. మీరు వేరే ఉపాధి మార్గాలు వెతుక్కోండి, వేరే పనులు చూసుకోండి. మీకు పనులు దొరకకపోతే మీకు స్థానికంగా ఉండే అధికారులను కలవండి. నేను ఎర్రచందనం స్మగ్లింగ్ లేదా ఎర్రచందనం కొట్టడం, నరికేయడం మానేస్తున్నాను, నాకు ఏదైనా పని చూపించండి అని అడగండి. ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మీకు పని చూపిస్తారు. లేదా మీ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని కలవండి, వాళ్ళకి విషయం చెప్పండి, వాళ్ళు శ్రద్ధ చూపించి మీకు పని చూపిస్తారు. ఒకసారి ఆపరేషన్ స్టార్ట్ అయిందంటే ఇంకా వేటే అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. అయితే ఇది ఎంతవరకు సాధ్యం? రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ ఎర్రచందనం స్మగ్లర్లని ఎంతవరకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కట్టడి చేయగలవు? ఇది కొంచెం సీరియస్ విషయమే. ఎందుకంటే విదేశీ శక్తులు కూడా దీంట్లో ఉన్నాయి. ఇతర దేశాలకు సంబంధించిన ఎర్రచందనం వ్యాపారులు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ వాళ్ళు కుమ్మకే తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న స్మగ్లింగ్. అసాధ్యమని నేను అనను, కానీ పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్నంత కరుకుదనం చేతల్లో ఉంటే సాధ్యమే. అది ఏ రాజకీయ శక్తులు అడ్డుపడినా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆపరేషన్ కొనసాగిస్తారా, లేక రాజకీయ శక్తులు అడ్డుపడితే ఆపరేషన్ అర్ధాంతరంగా ఆగిపోతుందా, లేకపోతే ఏదో పై మెరుగులు అన్నట్టుగా ఏదో చేశాంలే అన్నట్టుగా చేస్తారా? దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, మళ్ళీ నవ్వులు పాలడం అవ్వడం తప్ప. ఎందుకంటే ఇప్పటికే సీజ్ ద షిప్ అంటూ బియ్యం స్మగ్లింగ్ వ్యాపారాన్ని ఆ రోజు ఆపే ప్రయత్నం చేశారు. కానీ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికీ బియ్యం స్మగ్లింగ్ నడుస్తూనే ఉంది, స్టిల్ ఈ రోజుకి నడుస్తూనే ఉంది. అవే పోర్టుల నుంచి, కాకినాడ పోర్టు, ఇంకో పోర్టు. మరి అలాంటిదే ఇలా జరగకూడదు. ఆయన అనడం గట్టిగానే అన్నారు, చాలా కమిట్మెంట్తోనే అని ఉండవచ్చు. కానీ పొలిటికల్ ఫోర్సెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఒక రకంగా ఈవిల్ ఫోర్సెస్ కంటే కూడా పొలిటికల్ ఫోర్సెస్ పవర్ఫుల్గా ఉంటాయి. వాటిని అడ్డుకొని ఈ స్మగ్లర్స్ని ఏరిపారేసి షూటెడ్ సైట్ లాగా ఒక ఆపరేషన్ చేపట్టి ఆపగలరా? రెడ్ శాండిల్ స్మగ్లింగ్ని ఆపగలరా? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమేనా? పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టు. శేషాచలం కొండల్లో, తిరుమల కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ని ఆపేయడానికి అవసరమైతే ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేపట్టబోతున్నాం అని పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఎంతవరకు సాధ్యం? అసలు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని ఎందుకు ఆపలేకపోతున్నారు అనే అంశం మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, సిపిఎం సీనియర్ నాయకులు కందరపు మురళి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఎంతవరకు సాధ్యం ఆపరేషన్ కగారు లాంటివి తీసుకొచ్చి ఏరిపారేయడం, ఈ ఎర్రచందనం స్మగ్లర్లను ఏరిపారేయడం అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా సాధ్యమయ్యే పనేనా? అది ముందుగా మీకు ప్యానల్ నుండి మిత్రులు కందపు మురళి గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి నమస్కారాలు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంచరించినటువంటి ప్రాంతం శేషాచల అటవీ ప్రాంతం అన్న. దాంట్లో ఇప్పటికే మీరు కానీ గమనించినట్టయితే ఇప్పటికే మన పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి ఆ గోడౌన్ లో నాకు తెలిసి దాదాపు 4,000 కోట్ల పైచిలకు సీజ్ చేసినటువంటి ఎర్రచందనం ఉంటుంది. 4 నుంచి 5,000 కోట్ల వరకు సీజ్ చేసినట్టు ఎర్రచందనం. అంటే సీజ్ చేసిందే 10% అంటే
దాదాపు 90% దేశం దాటి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైచిలకు ఈ ఎర్రచందనం ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నుంచి శేషాచల అటవీ ప్రాంతం నుంచి నరికివేసి బడా పారిశ్రామికవేత్తలు, మీరన్నట్టు ముఖ్యంగా రాజకీయ నాయకులు హస్తం లేకుండా జరిగే ప్రసక్తే లేదు. ఇది రాజకీయ నాయకుల హస్తం లేకుండా జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి పుష్పాలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య మనం చూసాం పుష్ప సినిమా. ఆ పుష్పలో ఒకడే హీరోగా చూపించారు. అలాంటి దాదాపు 100 మంది ఉన్నారు. 100 మంది. కానీ దురదృష్టం వారిని గత ప్రభుత్వాలు కానీ ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది. మీకు నేను దాదాపు ఒక 15 సంవత్సరాల ముందు నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కలిసి ఆ శేషాచల అటవీ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఉదయం మేము తిరుమలలో బయలుదేరితే రాత్రి కళ్యాణ డ్యాం దగ్గర డౌన్ అయినాం. ఆ రోజు అన్ని పరిశీలించుకుంటూ వెళ్తే ఆ కొన్ని చెట్లు నరికేసినవి అన్ని పరిశీలిస్తూ వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజుకి ఈ రోజుకి దాదాపు 90% శేషాచల అటవీ ప్రాంతంలో ఉంటే ఎర్రచంద్ర దొంగ దీన్ని నరికేశారు. 90%. ఇంకో దురదృష్టం ఏంటంటే ఆ ఎర్రచందనంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ వేరు 10 వరకు నరికితే ఇంకొక 10 సంవత్సరాల కన్నా మళ్ళా ఇది వస్తుంది, గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేర్లు వరకు కూడా పెరికేస్తున్నారని చెప్పి అక్కడ నిపుణులు చెప్తున్నారు. చాలా దురదృష్టం. ఎందుకంటే ఇది ఒక జాతీయ సంపద. వెంకటేశ్వర స్వామి సొత్తుతో, వెంకటేశ్వర స్వామి ఆస్తితో పాటు ఇది ఒక జాతీయ సంపద. దీన్ని ఇప్పటి వరకు అరికట్టలేకపోతున్నామంటే అది అప్పటి ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ వైఫల్యంగానే మేము భావిస్తాం. ఎందుకంటే దీని వెనకాల చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఈ 3 రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు కానీ దాని కూలీలు కానీ వచ్చి ఇక్కడ గతంలో మనకందరికీ తెలుసు ఏ విధంగా వీరప్పన్ చందన చెట్లని నరికేశారు కర్ణాటకలో. అదేవిధంగా ఆ టైపులో ఇక్కడ శేషాచల ఫారెస్ట్ లో దాని ఆ థీమ్ ని ఫాలో అయ్యి మొత్తం నాశనం చేయడం జరిగింది. ఈ 3 రాష్ట్రాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఆపరేషన్ చేయాలని. ఎస్, ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి. దానికి ఆపరేషన్ గరుడ అని పేరు పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వాహనం గరుత్మంతుడు కాబట్టి గరుడ పేరుతో మనం కానీ ఒక ఆపరేషన్ గారు మొదలు పెడితే ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చీఫ్ సెక్రటరీస్, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అలాగే ముఖ్యమంత్రులు కూడా కలవాలన్నా. ముఖ్యమంత్రి అందరూ కలిసి కూర్చుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం రాదు. ఒక రాష్ట్రం నుంచి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రులైనా 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల వాళ్ళైనా వెంకటేశ్వర స్వామి బోర్డులో పదవుల కోసము లేదా రాజకీయాల కోసం కలుస్తారు, నిధుల కోసం కలుస్తారు, దర్శనాల కోసం కలుస్తారు. దీనికోసం ఎందుకు కలుస్తారు? కలుస్తారా? కలవాలి అంటున్నా. కలుస్తారా? కలవాలి అనే పదం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. ఎర్రచందనం ఎప్పుడో పుట్టింది, మీ దగ్గర స్మగ్లర్లు ఎప్పుడో పుట్టారు. అప్పుడు నుంచి ఎందుకు కలవలేదు అనేది ఒక పాయింట్. సరే, దాన్ని మనం నెక్స్ట్ లెవెల్ లో డిస్కస్ చేద్దాము. ఈ విషయాన్ని నేను కిషన్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే కిషన్ రెడ్డి గారు ఇన్ రైటింగ్. నేను కాదనడం లేదు భానుగారు, దయచేసి అర్థం చేసుకోండి. నేను కాదనడం. అప్పుడు కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఇంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు, ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇవన్నీ కొత్త కాదు. మోడీ గారు 12 ఏళ్ళైంది ప్రధానమంత్రి అయ్యి కదా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చేశారు, అమిత్ షా గారు ఇప్పుడు హోంమంత్రిగా 12 ఏళ్ళ నుంచి ఆయనే ఉంటున్నారు. ఇవన్నీ సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు. స్టేట్ సబ్జెక్ట్ ఇది, స్టేట్ సబ్జెక్టే యా అగ్రీడ్. కానీ 3-4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అవుతున్న సబ్జెక్టు, తర్వాత కేంద్ర హోంశాఖ సహకారం కూడా తీసుకోవాల్సిన సబ్జెక్టు, స్టేట్ పోలీసే కాకుండా. ఇది ఎందుకంటే ఉంటే మంచిది. అయితే ఒకసారి అసలు ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. ఎవరెవరండి దీంట్లో ఈ స్మగ్లింగ్ లో ఉండేది? సార్ ముందుగా ప్యానెల్లో పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం సార్. గత వైసీపీ పాలనలో అప్పటి ప్రభుత్వం, అప్పటి అటవీ శాఖ మంత్రి, ఫాదర్ ఆఫ్ రెడ్ శాండల్ స్మగ్లింగ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరిగింది.
ఎర్రచందనం రాష్ట్రం దాటిపోయింది, దేశం దాటిపోయింది. ఇది జగమెరిగిన సత్యం. అంటే ఇక్కడ నాదొక మాట ఒక నిమిషం మీరే చెప్పండి, నేను మిమ్మల్ని అడ్డుపడట్లా, చెప్పండి. కానీ వైసీపీ హయాంలో విపరీతంగా జరిగింది అన్నంత వరకు వాస్తవమే. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా లేకపోతే అక్కడ ఉన్న ఇంకో 2-3 ఎప్పటి నుంచో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కదా. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే మొదలు పెట్టలేదు కదా వాళ్ళ వ్యాపారం. అవునా? అవును, అది అంతే అది నేను చెప్పాను. ఎంక్వైరీ జరుగుతాను సార్. వీఆర్ కండక్టింగ్ ఏ విజిలెన్స్ ఎంక్వైరీ. కేసులు రిజిస్టర్ అయింది. మీకు తెలుసు లేదు, మంగళంపేటలో అటవీ భూములు ఆక్రమించి ఆయన గెస్ట్ హౌస్ నిర్మించినాడు, హార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ లో. దాన్ని ఐడెంటిఫై చేసింది మా ప్రభుత్వమే. మార్కెట్ యార్డ్ నిధులతో ఆ మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెస్ట్ హౌస్ కి దారి వేసుకున్నాడు. మేము ఆ దీన్ని ఐడెంటిఫై చేశాం, కేసులు నమోదు చేశాం, ఒక సిట్ ఏర్పాటు చేశాం. జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ కమిటీ వేసి ఐడెంటిఫై చేయం సార్. మీకు తెలుసో లేదో 14-19 మధ్య టాప్ స్మగ్లర్స్ కొల్లం గంగిరెడ్డిని మొరీషియస్ లో లిఫ్ట్ చేసి తీసుకొచ్చిన ఘనత మాదే సార్. ఆ తర్వాత వీళ్ళు బెయిల్ మీద వదిలేసినారు, అది వేరే విషయం. మొరీషియస్ లో ఉంటే పట్టుకొచ్చాం మేము, అది మా కమిట్మెంట్. అసలు శేషాచలం అడవుల్లో ఈ రోజు శేషాచలం అడవి ఉంది అంటే అది మా ఘనత. నేను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముద్దుకృష్ణ నాయుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ద్వారా రెడ్ శాండిల్ సీడ్స్ అన్ని వేసి శేషాచలంలో ఎర్రచందనం చెట్లు పెంచి పోషించింది మేము. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత దీన్ని సంపదగా సృష్టించి దోచుకొని తిన్నారు. ఈ రోజు తిరుపతి సెంట్రల్ గోడౌన్ లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలంతా ఎవరు హయాంలో సీజ్ చేసింది? మా హయాంలో సీజ్ చేసినారు. మీకు తెలుసో లేదో సార్, వనిపెంట, కడప జిల్లా వనిపెంట గోడౌన్ లో దాదాపు 50-60 టన్నుల ఎర్రచందనం దొంగల్ని గోడౌన్ నుండి మాయం చేస్తే ఏసీబీ వేసి కేసు రిజిస్టర్ చేసి దాదాపు 15 మంది అధికారుల్ని బాధ్యులు చేస్తున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. ఆ ఘనత మాది. చిత్తూరు గోడౌన్ లో దాదాపుగా 35 లీటర్ల రెడ్ శాండిల్ ఆయిల్ మాయం చేస్తే గత ప్రభుత్వంలో దానిపైన ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేసిన ఘనత మాది. దాదాపు 35 లీటర్ల రెడ్ శాండిల్ ఆయిల్ చిత్తూరు గోడౌన్ లో మాయం చేసినారు గత ప్రభుత్వ హయాంలో. దాని విలువ దాదాపు 5 కోట్లు ఉంటుంది సార్. మేం కేసు రిజిస్టర్ చేశాం, మేం యాక్షన్ తీసుకున్నాం. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ని ఏమాత్రం కనికరించకుండా ఉక్కుపాదంతో తొక్కిన ఘనత మాది. ఈ రోజు తిరుపతి గోడౌన్ లో ఉన్నటువంటి, ఇప్పుడు బాణాన్ని చెప్పిన 4000 టన్నులు అది మేము రికవర్ చేసింది, మా గవర్నమెంట్ లో చేసింది. పూర్తి కమిట్మెంట్ లో ఉంది సార్ ఈ గవర్నమెంట్. రెడ్ శాండిల్ స్మగ్లర్స్ మీకు తెలుసు లేదు, 14-19 మధ్య దాదాపు 10-15 మంది రెడ్ శాండిల్ స్మగ్లర్స్ తమిళనాడు నుండి వస్తే ఎన్కౌంటర్లు చంపి తొక్కి పట్టి నార తీసినటువంటి ఘనత మాది. మీరే చంపారా? ఎన్కౌంటర్ అధికారులు సార్, మీకు తెలుసో లేదు, అటవీ శాఖ అధికారుల పైన దాడి చేసి 2-3 అధికారులు చనిపోయారు సార్. నాకు తెలుసు సార్, నాకు తెలియదని కాదు. చనిపోతే ఇంకోడు వాళ్ళు మా పైన తుపాకులతో దాడి చేస్తుంటే మేము వాళ్ళకి ముద్దులు పెట్టలేం కదా. మాకు కూడా ఆత్మరక్షణ చేసుకోవాలి కదా, అధికారులు కాపాడుకోవాలి కదా. ఎంతసేపు స్మగ్లర్ల పక్షాన మాట్లాడతారు మానవ హక్కులు వాళ్ళు, మీడియా సోదరులు, కానీ చనిపోయిన అధికారుల పక్షాన్ని ఎందుకు మాట్లాడరు? కరెక్టే. చనిపోయిన అధికారులు కూడా ప్రాణాలు కావా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? పెళ్ళాం పిల్లకాయలు ఉండరా? 5 మంది అధికారులు చనిపోయారు సార్ ఆ రోజు. స్మగ్లర్లు గురించి, ఎంత మానవ హక్కుల గురించి ఏదో ఎగరేసుకొని వచ్చి మాట్లాడతారు కానీ అధికారుల పక్షాన వాళ్ళే మనుషులు కదా, ఉద్యోగాలు చేసేదాం కదా వచ్చింది వాళ్ళ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్మగ్లర్ ని వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు. మీకు తెలుసు లేదు, గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి హయాంలో పుంగునూరులో దాదాపుగా 35 రోడ్లు అటవీ ప్రాంతంలో వేసి, అడవుల్లో వేసి మైన్స్ విలువైనటువంటి గ్రానైట్ ని తరలించినటువంటి ఘనత ఆ ప్రభుత్వంలో జరిగితే మేము ఐడెంటిఫై చేసి ఆ మైన్స్ ని స్వాధీనం చేసుకునేసి ప్రజాధనాన్ని కాపాడిన చరిత్ర సార్ మాది. ఎవరో ఎన్నో కూర్చొని మాట్లాడుతుంటారు, విమర్శలు చేస్తా ఉంటారు సార్. అంతేనా?
నేను అడుగుతున్నాను కదా సార్ ఇప్పుడు. సరే ఓకే, అంటే మనం కరెక్టే, పాయింట్ కరెక్టే లేండి, మీ పాయింట్ నేను తప్ప అనట్లేదు. కొన్ని ల్యాండ్ ఆర్డర్ విషయంలో చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే మాట్లాడతారు ఎవరైనా. సరే ఓకే, ప్రసాద్ గారు ఎన్కౌంటర్ అంటే మీరు ఎన్ని చూసారో నాకు తెలియదు, కానీ నేను వేలలో చూశారు సార్. నేను కాదని లేదు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఈ రాష్ట్రంలో కాదు, ఎన్కౌంటర్ మధ్య పుట్టి పెరిగినండి కాబట్టి ఎన్కౌంటర్లు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే దాని జోలికి వద్దులే, ఇప్పుడు ఆ జోలికి వెళ్ళొద్దులే. కానీ ఒక మాట, మురళి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మురళి గారు, ఇప్పుడు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనే దాన్ని మీరు అక్కడ పుట్టి పెరిగారు కదా, ఎప్పటి నుంచి చూస్తున్నారు? సార్ నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారికి, వీక్షకులకి అందరికి సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా స్మగ్లింగ్ అనేది ఈ రోజు కొత్తగా ఉద్భవించిందేం కాదు, లేదా హఠాత్తుగా ముందుకు వచ్చినటువంటి అంశం కూడా కాదు. నాకు తెలిసి ఒక 30 ఏళ్లుగా ఇది ఒక సీరియస్ ఇష్యూగా ఈ తిరుపతి ప్రాంతంలో, ముఖ్యంగా శేషాచలం కొండలు ఈ ప్రాంతంలో ఒక సీరియస్ ఇష్యూగా ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు స్మగ్లింగ్ నిరోధం కోసం మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము, పద్ధతులన్నీ పాటిస్తాము అని చెప్పారు. అదంతా నిజంగానే స్మగ్లింగ్ మీరు అన్నట్టుగా ఆరంభంలోనే మీరు కొన్ని కామెంట్స్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏ చర్యలు తీసుకున్నా మనం సమర్థించవచ్చు, దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఆయన చెప్పినటువంటి పద్ధతి, ఆయన మాట్లాడినటువంటి తీరు మాత్రం సరైనటువంటి పద్ధతులు లేదు అని చెప్పి నా భావన. దానికి కారణం ఏమంటే, ఆయన ఆపరేషన్ కగార్ తరహాలో ఉంటుంది అని చెప్పారు. ఆపరేషన్ కగారికి ఎర్రచందనం స్మగ్లర్లకి ఏ రకమైనటువంటి సంబంధం నాకు అర్థం కాదు. రెండవది, అక్కడ మావోయిస్టులు ఏరివేసే కార్యక్రమం మేము 2026 మార్చి లోపల పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి కంకణం కట్టుకుని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాని మీద ఒక సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. వాళ్ళేమి అటవీ సంపదని లేదా ఖనిజాలని వీటన్నిటిని కొల్లగొట్టి అమ్ముకొని తప్పుడు పనులు చేసేటువంటి స్మగ్లర్లు కాదు, దొంగలు కాదు. వాళ్ళకు సోషల్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు అనే విషయం మనకందరి దృష్టిలో కూడా ఉంది. చనిపోయినటువంటి వాళ్ళు దగ్గర 500 చిలుకు పైగా చనిపోయింటే సగానికి పైగా 200 మందికి పైగా మహిళలు ఉన్నటువంటి ఆపరేషన్ చాలా వివాదాస్పదమైంది. దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కగార్తో పోలిక చేసి ఇక్కడ మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. మావోయిస్టుల ఏరివేత తరహాలు అనే మాట కూడా ఆయన మాట్లాడడం, ఆయన స్థాయికి కానీ ఈ రకమైన పోలిక చేసి చెప్పడం ఏమాత్రం సూటబుల్ కాదు, సరైనటువంటిది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ ఎర్రచందనం చెట్లను కొట్టేసే వాళ్ళని ఏరిపారేస్తాం, కాల్చేస్తాం. ఇంతకుముందు సప్తగిరి ప్రసాద్ గారు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది కూడా సరైనటువంటిది కాదు. కారణం ఏమంటే, 2015వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 20 మంది కూలీల మీద ఎన్కౌంటర్ జరిగింది. కారణాలని కూలీలు కాదు అన్న, ఒక నిమిషం ఆ మాట ఉపసంహరించండి. కూలీ అనేవాడు కష్టపడి వాళ్ళ ప్రాంతంలో పనిచేస్తాడు. అడవుల్లోకి వచ్చి చెట్లు కొట్టుకుని దొంగతనం చేసేవాడిని కూలీలతో కూలీలు కాదులే, స్మగ్లర్లే, కూలీలు కాదు స్మగ్లర్లే. రైట్ రైట్ కరెక్ట్ కరెక్టే ప్రసాద్ గారు, కరెక్టే ప్రసాద్ గారు కరెక్ట్ ఒప్పుకున్నాం కదా వాళ్ళు. అరే ఓకే సార్, వాళ్ళు కూలీలు కాదు స్మగ్లర్ల కోసం పనిచేస్తున్నారు. అరే చెప్పలేమండి, ఇంకా మీరు చెప్పారు కదా, మీ పాయింట్ చెప్పారు. ఆయన చెప్పారు స్మగ్లర్ల కోసం పనిచేస్తున్న పిల్ల స్మగ్లర్లు, కూలీలు కాదు. సరేనా? ఓకే రైట్. ఓకే మురళి గారు చెప్పండి. ప్రసాద్, నేను మాట్లాడిన తర్వాత ఎంతసేపు మాట్లాడబ్బా, కనీసం నన్ను మాట్లాడి నేను ఏ భాష మాట్లాడాలో కూడా నువ్వు చెప్తే దాన్ని ఆధారం చేసుకుని నేను నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆ తర్వాత చెప్పు. నేను నా పాయింట్ కంప్లీట్ కావాలి కదా, నా పాయింట్ కంప్లీట్ కానివ్వండి దయచేసి. నేనేమంటున్నానంటే, ఎర్రచందనం కూలీలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకి ఏమన్నా భిన్నాభిప్రాయం ఉంటే చెప్పుకోనండి. కూలీలే వాళ్ళంతా కూడా. వాళ్ళు ఎవరు
దళితులు అందరూ చనిపోయినటువంటి వాళ్ళందరూ దళితులు. ఈ విషయాన్ని మన వాళ్ళు గుర్తు పెట్టుకో. తమిళనాడు రాష్ట్రంలో పూరిపాకంలో ఉన్నటువంటి ఒక మాట దయచేసి మీరే చెప్పండి కానీ ఒక చిన్న ఇది, కూలి పని చేసుకునే వాళ్ళు దళితులైనా మైనార్టీలైనా గిరిజనులైనా కూలి పని చేసుకునే వాళ్ళు కూలీలే అంటారు, రైట్? ఒక పాయింట్. తర్వాత వాళ్ళేమీ కష్టపడి నిజాయితీగా కూలి చేసుకోవడానికి రాలా, వాళ్ళు స్మగ్లర్లు తీసుకొస్తే స్మగ్లింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూలీలు దళితులు అని నిజాయితీగా బతికే వాళ్ళతో పోల్చడం కూడా, ఎట్లాగైతే మీరు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచేయడానికి చెప్పిన కగారిని దీన్ని పోల్చకూడదని ఎలాగైతే అన్నారో, నిజాయితీగా కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడగాని బతుకులతో కూలీ చేసుకునే వాళ్ళ కూలీలని వీళ్ళతో పోల్చడం కూడా నాకు సమంజసంగా అనిపించట్లేదు నాకు కూడా. ఇక మీ ఇష్టం, ప్లీజ్ ప్రొసీడ్. లేలే ప్రసాద్ గారు ఆగండి, మీరు ఆగండి. నేను మిమ్మల్ని అడగట్లా, మురళీ గారిని అడుగుతున్నా. ఆయన చెప్పనివ్వండి. నేను చెప్పా కదా, వాళ్ళు చేసే పనిని సమర్థించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు చేసే పనిని సమర్థించడం లేదు. వాళ్ళ స్థితిని నేను చెప్తున్నాను. ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడి ఇట్లాంటి పనిలోకి వస్తున్నటువంటి వాళ్ళ దయనీయమైనటువంటి సామాజిక పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో వేరే వాళ్ళు చేస్తున్నటువంటి స్మగ్లింగ్ ని సమర్థించడము లేదా కూలీలు. నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఏంటంటే, వీళ్ళని ఎంతమందిని చంపినా స్మగ్లింగ్ ఆగదు. 20 మందిని చంపారు 2015 సంవత్సరంలో. ఇప్పుడు మళ్ళీ తుపాకీలు ఇచ్చి లేదా సైనిక చర్య, మేము మావోయిస్టుల మీద ఎట్లయితే సైనిక చర్య చేశామో, ఈ మీరు అన్నట్టుగా కూలీలు కాదు పిల్ల స్మగ్లర్ల మీద నువ్వు సైనిక చర్య చేసి తుపాకులతో కాల్చేసి 20 మందిని కాదు 200 మందిని చంపినా ఈ స్మగ్లింగ్ ఆగదు. ఈ స్మగ్లింగ్ ఆగాలనంటే వేరే చర్యలు చేపట్టాలనేది నా సూటిగా నేను చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు వేరే చర్యలు ఏంటో మీరు చెప్తున్న ఆ వేరే చర్యలు ఎలా తీసుకుంటే, ఎలాంటి చర్యలు మురళి గారు ప్లీజ్ కంటిన్యూ. ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది? ఒకటి వాస్తవం, సరే వాళ్ళు స్మగ్లర్లు ఇచ్చే కూలి డబ్బులకు వచ్చి నరుకుతున్నారు, అంతవరకు ఓకే. వాళ్ళని చంపడం వల్ల ఇది ఆగుతుంది అనేది కూడా అపోహ మాత్రమే అనేంతవరకు అది కూడా కరెక్టే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే బడా స్మగ్లర్లు ఉన్నారో, చోటా స్మగ్లర్లు ఉన్నారో, వాళ్ళ దగ్గర ఈ మధ్యలో బ్రోకర్ లాగా ఉండి కూలీలను తీసుకొచ్చి, కూలీలు సప్లయర్స్ కూడా ఉన్నారు. ఏది ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి తీసుకొచ్చి సప్లై చేసి, సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఏ లెవెల్లో చెక్ పెడితే, ఏ లెవెల్లో చర్యలు తీసుకుంటే ఇది ఆగుతుంది? ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్. సార్, అదే నేను ఇక్కడ ఎందుకు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేశానంటే, ఒక 2 రాష్ట్ర ప్రభుత్వాలు, మీకు ఒకసారి 2015 ఆ ఘటన గనక మనం గుర్తు చేసుకుంటే, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసులు పెట్టింది. అవును. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున రియాక్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడికి స్వయంగా వచ్చి వీటన్నిటిని కూడా పరిశీలన చేసి వాళ్ళ రాష్ట్రంలో ఇక్కడ పోలీసుల మీద వాళ్ళు కేసులు పెట్టడం, మళ్ళీ ఇక్కడ పోలీసుల మీద హత్య కేసు, కిడ్నాప్ కేసు తదితరాలు పెట్టడము. ఈ ఘటనలో 20 రోజుల పాటు తమిళనాడుకి ఏపీకి మధ్య బస్సులు ట్రాన్స్పోర్ట్ కూడా ఆగిపోయింది కదా. ఆగిపోయింది, పెద్ద యుద్ధం రానివ్వలేదు, వాళ్ళు బస్సులు కూడా రానివ్వలేదు. రెండవది, ఆ చనిపోయినటువంటి కుటుంబాలన్నిటికీ పరిహారం ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇది ఒక వాస్తవం మన దృష్టిలో ఉండాల్సింది. నేను ఎందుకంటున్నానంటే, వాడు అక్కడ వాడైనా ఇక్కడ వాడైనా తప్పు చేస్తే, భారతదేశంలో ఏమో ఉన్నా తప్పు చేస్తే క్షమించమని కాదు దాని అర్థం. ఇక్కడ ఈ స్థితికి నెట్టవేయబడుతున్నటువంటి ఈ కూలీలు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని మనము ఈ రకమైన పరిశీలన దృష్టి లేకుండా ఏదో అందరిలో భాగంగా వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళుగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదనడానికి ఒకటి. రెండవ ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఈ నెల అంటే అక్టోబర్ 10వ తారీఖున గత నెలలోనే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక స్మగ్లర్ని అరెస్ట్ చేశారు. 4వసారి పీడీ కేసు పెట్టి అతను జైలుకి పంపించారు. కారణం ఏమి అంటే, అప్పటికి 3 సార్లు పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించినటువంటి నాగదస్తగిరి అనే అతన్ని తిరిగి 4వసారి కేసు పెట్టి జైలుకి పంపించే కారణం ఏమిటంటే, తమిళనాడు నుంచి కూలీని తీసుకొచ్చే ఒక ఏజెంట్ ఇతను ఒక బ్రోకర్ లాంటాడు. అంటే 3 సార్లు పీడీ యాక్ట్ పెట్టి, పీడీ యాక్ట్ అంటేనే గడగడలాడిపోతారు సాధారణ జనము, లేదంటే ఇది పీడీ యాక్ట్ అన్నందుకు ఉపా చట్టం యాక్ట్ లో పీడీ యాక్ట్ ని అంత తీవ్రంగా చూసే పరిస్థితి.
3 సార్లు పీడీ యాక్ట్ పెట్టి 4వసారి పీడీ యాక్ట్ పెట్టా వాడు రిలీజ్ అయిన ప్రతిసారి వచ్చి తిరిగి ఎర్రచందనం దీంట్లో పాల్గొంటున్నాడంటే ఏ రకమైనటువంటి భరోసా ఉంది? వీళ్ళ వెనకాల ఏ స్థాయిలో పీడీ యాక్ట్ ఎన్నిసార్లైనా పెట్టొచ్చు అన్నమాట. ఇంకా అదే దానికి పీడీ యాక్ట్ అంటేనే సాధారణంగా అయ్యో అంత పెద్ద చట్టం అంత కేసు అని అంటాం కదా, ఆ పరిస్థితి కూడా లేదు. అంటే ఏ రకమైనటువంటి భరోసా ఉందనే దానికోసం నేను ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పింది. ఇక్కడ ఒకటి జరగాలి సార్, మావోయిస్టుని ఏరివేయడం కోసం 5-6 రాష్ట్రాల డీజీలు, హోంమంత్రులు లేదంటే మంత్రులు వీళ్ళంతా కూర్చొని చర్చించి స్వయంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అటెండ్ అయ్యి లేదా ప్రధానమంత్రి గారు పలు సందర్భాల్లో మాట్లాడి ఆ సమస్యని అంత తీవ్రంగా తీసుకొని ఇది ఒక తీవ్రవాద సమస్య అన్నట్టుగా ఒక సామాజిక సమస్య మీద ఆ రకంగా రియాక్ట్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ పర్టికులర్ గా మనకు తెలియదా డిఎంకే మంత్రులు ఉన్నారు దీని వెనకాల, ఏ డిఎంకే మంత్రులు ఉన్నారు లేదా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది కాంగ్రెసా వైసీపీనా తెలుగుదేశమా అన్నటువంటి దాంతో నిమిత్తం లేదు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా స్మగ్లింగ్ వ్యవస్థ నిరాఘాటంగా జరిగిపోతా ఉంది. ఈ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటున్నటువంటి మహాశైలందరూ కూడా కింది స్థాయిలో ఉన్నారు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి వాస్తవం. మీ బోటి వాళ్ళందరూ కూడా గత అనేకేళ్లుగా చూస్తున్నారు. నేను అందుకనే కోరేది ఏమనంటే ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి సమస్య కాదు. ఎర్రచందనం అనేది చాలా విలువ కలిగినటువంటి ఔషధ గుణాలు కలిగి అలంకారానికి వినియోగించేటట్టుగా లేదా ఇంకా రకరకాల రూపాల్లో జపాను, నేపాల్ ఇతర అనేక దేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యం. రెండవది ఇది ఒక కేవలం రాయలసీమ ప్రాంతంలో మాత్రమే ఇంత స్ట్రాంగెస్ట్. వాస్తవంగా దేశమంతటా కూడా ఎర్రచందనాన్ని పండించుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి చట్టాలు మార్పులు ఈ కారణంగా కర్ణాటకలో కూడా ఎర్రచందనాన్ని పండిస్తూ ఉన్నారు పంటగా. కానీ అవన్నీ కూడా బలమైనటువంటి లేదా శ్రీచందన దీనంతా ఇది కాదు. అది శేషాచలం కొండల్లో దొరికేంత పవర్ఫుల్ లేదా అంతటి గట్టి లేదా లోపల వెళ్లే కొద్దీ ఆ రక్త చందనం అంటారు చూడండి, ఇది ఆ తీవ్రత వాటన్నింటిలో కనపడదు. ఇది పర్టికులర్ గా శేషాచలం కొండల ప్రాంతంలో మాత్రమే ఉన్నందున. రెండవది ఈ కొట్టివేతలు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 130,000 చెట్లు ఈ కాలంలో కొట్టేశారని. అంతరించిపోతున్నటువంటి సంపద. అందుకనే ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి వాళ్ళు ఇది అరుదైనటువంటి జాతి, ఇది అంతరించిపోతా ఉందనే జాబితాలో అంతరించిపోకుండా కాపాడాల్సినటువంటి జాబితాలో ఎర్రచందనాన్ని లిస్ట్ అవుట్ చేసినటువంటి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించిందో లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా కిషన్ రెడ్డి గారు లేదా మీరు అన్నట్టుగా సంజయ్ గారు సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఒక 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి సరిహద్దులు దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే పక్క రాష్ట్రంలో సహకారం లేకపోతే ఎట్లా సాధ్యం అవుతుంది, లేదా ఆ పక్క రాష్ట్రంలో ఎట్లా సాధ్యం అవుతుంది? రెండవది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఓడరేవుల్లోనూ లేదా విమానాల్లో ఎక్కడంటే ఎట్లా పెడితే అట్లా తరలిపోతున్నటువంటి దాన్ని ఒక సీరియస్ ఇష్యూ తీసుకుని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ పనులు చేయకుండా ఇప్పుడు అన్నారే పవన్ కళ్యాణ్ గారు మేము కింగ్ పిన్ ని కొంతమంది 4 గుర్తించామని. గుర్తించినటువంటి ఈ రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం లేదా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ నొక్కే దగ్గర నొక్కకుండా పట్టుకోవాల్సినటువంటి వాళ్ళు పట్టుకోకుండా కూలీల దగ్గర మీరు తుపాకులు ఎత్తుకొని పరుగులు తీస్తే ప్రయోజనం ఉండదు అనేది నా స్పష్టమైన. భానుప్రకాష్ గారు, అధికార పార్టీలు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉండే పెద్దల అండదండలు కావచ్చు, లేకపోతే పవర్ బ్రోకర్స్ కావచ్చు, వాళ్ళ అండదండలు కానీ లేదా పొలిటికల్ అండదండలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తూ స్మగ్లింగ్ చేసే ఈ వీళ్ళు ఉన్నంత కాలం దీన్ని ఆపడం సాధ్యమా? పాయింట్ నెంబర్. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ పొలిటికల్ పవర్స్ కానీ ఎలా ఉంటాయంటే ఆ మధ్య కాకినాడ వెళ్ళిన షిప్ ఆపారు కదా పవన్ కళ్యాణ్ గారు, సీజ్ ద షిప్ అని అన్నారు. కానీ ఈ రోజుకి బియ్యం స్మగ్లింగ్ ఆగలేదు, ఈ రోజుకి ఆగలేదు, జరుగుతూనే ఉంది. కాబట్టి ఆయన మనసులో ఉండొచ్చు స్ట్రిక్ట్ గా చేయాలని. ఇది అంత సాధ్యమయ్యే పనైనా, అంత ఈజీగా అవనిస్తారా ఆగనిస్తారా అనేది చెప్పాలి మీరు. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ
ఇంతకుముందు మురళి గారు మాట్లాడుతూ వారు కూలీలు దీనికి నింపుకునే దానికి వచ్చారన్నారు. అవన్నీ మంచిది కాదన్న. పొట్ట నింపుకోవాలంటే ఏదైనా కష్టపడి పని చేయండి. వాళ్ళు ఒకసారి చూడండి పిల్లలు ఎట్టున్నారు, వాళ్ళు సన్నగా ఉన్నా సరే ఒక్కొక్కరు 30-40 కేజీలు మోసి పరిగెత్తగల సామర్థ్యం ఉంది వాళ్ళకి. 30-40 కేజీలు పోయి పని చేసుకోమని చెప్పండి. అంతేగాని వచ్చి ఎర్రచందనం నరికేసి మేము సంపాదించుకుంటామంటే మంచిది కాదు. అట్లాంటి వాళ్ళ మీద సింపతి చూపించకూడదు, అలాంటి వాళ్ళ మీద సింపతి చూపించకూడదు. దాంట్లో మళ్ళీ కులాన్ని కలపడం మంచిది కాదు. ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే. కాబట్టి అలాంటి వాళ్ళ మీద సింపతి, జాతీయ సంపద మనసు ఇప్పుడే చెప్తున్నారు అంతరించిపోతున్నటువంటి దీంట్లో జాబితాలో ఉంది అంటే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కానీ అందరినీ సంపద అలాంటి వాళ్ళని కానీ నరికేవారు కానీ నరికించేవారు కానీ దాని వారు అడ్డం పెట్టుకొని సంపాదించుకునేవాళ్ళు అందరి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇది నేను ఎందుకంటే చాలా సందర్భం ఈ రోజు కాదన్నా, నాకు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కలిసినప్పుడు నన్ను ఈ ఇష్యూలో మా ఇద్దరికి డిస్కషన్ జరుగుతుంది. బాబు నువ్వు చేస్తున్నట్టు ఎర్రచందనం ఇష్యూ నాకు చాలా బాగా ఇష్టం, కలిసి చేద్దామని చెప్పి చాలా సందర్భాలు నాతో మాట్లాడే సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు సాఫ్ట్ గా స్మూత్ గా పోతే జరగదు, సాఫ్ట్ గా స్మూత్ గా పోతే జరగదు. ఖచ్చితంగా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోకూడదు చెప్పండి. ఇందుకు మీరు అన్నారు మావోయిస్టుల మీద సిద్ధాంతం కోసమని. గన్ను ఎవరు పెట్టుకున్నా సరే అది తప్పు, చట్టంలో తప్ప. చట్ట పరిధిలో ఎవరికి లైసెన్స్ తప్పే కానీ చిన్న సవరణ ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ఆయుధాలు పట్టుకున్నా తప్పే, వాళ్ళు చట్టం ముందు వాళ్ళను శిక్షిస్తారు, చట్ట ప్రకారం శిక్షిస్తారు. అది ఓకే, నేను కాదంట్లా. కానీ వాళ్ళు ఆయుధం పట్టుకున్న ఒక సిద్ధాంతము ప్రజల కోసము బడుగు వర్గాల కోసం వెళ్ళి ఉద్యమం చేసిన వాళ్ళు ఆయుధం పట్టుకోవడం నేరం కావచ్చు, చట్ట వ్యతిరేకం కావచ్చు. కానీ వీళ్ళు అట్ట కాదు కదా, వీళ్ళు దొంగలు, వీళ్ళు మాఫియా, వాళ్ళు దొంగలు కాదు. వాళ్ళు అందుకని వాళ్ళకి వీళ్ళకి పోలిక లేదు. అంతకంటే దారుణంగా అణచివేయాల్సిన మాఫియా ఇది. అది మేము కూడా అదే చెప్తున్నాం. ఖచ్చితంగా ఎర్రచందన స్మగ్లర్స్ తో సంబంధం ఉన్న వాళ్ళు అందరి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నలుగురుతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని వారి వెనకాల ఎంత పెద్ద వాళ్ళ వెనకాల ఉన్నా సరే వాళ్ళని కూడా ఎత్తు లోపలేయాలన్న. భయం అనేది ఎట్లుండాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. ఎర్రచందనం జోలికి వస్తే మన జీవితాలు అయిపోతాయని ఒక భయం ఉంటే తప్ప అది కంట్రోల్ అయ్యే ప్రసక్తి లేదు. ఈరోజు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ స్మగ్లర్లు దాదాపు వాళ్ళకి 45,000 కూలీ ఇస్తారంట. 45,000 వాళ్ళే నరుక్కొని ఆ దొంగని తీసుకొని వచ్చి లోడ్ చేస్తే మళ్ళీ ఆ లారీని అంటే దీంట్లో అధికారులకు కూడా సంబంధం ఉంది. ఒక్కొక్క టోల్ గేట్ నుంచి పాస్ అవుతుందంటే డ్యూటీలో అధికారులు ఏం చేస్తున్నారన్న కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కొందరు అధికారులు కోట్ల రూపాయలు విలువైనటువంటి భవనాలు ఉన్నాయి, వాళ్ళకి విలువైనటువంటి ఆస్తులు సంపాదించుకున్నారు. మంచిది కాదు. మీరు ఒక అధికారి ఉండి స్మగ్లర్కి సపోర్ట్ చేస్తూ దొంగలకు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ మీరు ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి ఈ స్మగ్లర్ల పక్కన నిలబడి ఉంటే అధికారుల మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వారందరి మీద కూడా క్రిమినల్ ఛార్జెస్ నమోదు చేయాలి. ఓన్లీ స్మగ్లర్స్ పీడీ యాక్ట్ 4 సార్లు పెట్టినా వాడు బయట తిరుగుతూ స్మగ్లింగ్ చేస్తున్నాడు అని అంటే పీడీ యాక్ట్ కి విలువే ఉంది, పెట్టిన ప్రభుత్వాలకు విలువే ఉంటుంది. అంటే ఆ పీడీ యాక్ట్ పెట్టిన వాడిని కూడా ఫ్రీగా తిరగజేస్తున్న అధికారులు చాలా కీలకం అన్నమాట ఇక్కడ. అదే చెప్తున్నాను కదా, అది ఎవరిని స్పేర్ చేయకూడదు, సింపతి చూపించకూడదు ఇలాంటి వాళ్ళ మీద అంటున్నా. కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. శకావత్తులుగానే ఉంటారు వ్యవస్థ ఇట్లా ఉంటే. ఎందుకన్నా విధి నిర్వహణ ప్రాణాలు పోగొట్టుకుంటూ ఎంతమంది పోలీస్ అధికారుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి అధికారులని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి అధికారులు ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు చాలా మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ లో సమర్థమైన అధికారులు ఉన్నారు, నీతి నిజాయితీకి కట్టుబడి అధికారులు ఉన్నారు. అలాంటి వాళ్ళని పోస్ట్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటున్నా. అందరూ తింటారని నేను చెప్పాలి. మంచి అధికారులు ఉన్నారు. అందుకనే ఇది స్టేట్ సబ్జెక్ట్ అయినా కూడా నేషనల్ లెవెల్లో అంతర్రాష్ట్ర వీళ్ళు స్మగ్లర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతర్రాష్ట్ర కాదు, ఎక్కువ మాట్లాడితే అంతర్జాతీయ స్మగ్లర్లు ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి కూడా ప్రత్యేక బలగాలను దింపాల్సిన అవసరం ఉంటుంది. అడవుల్ని జల్లెడ పట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎవడు కనపడిన వాడు స్మగ్లర్ అయినా సప్లయర్ మనుషుల సప్లయర్ అయినా
లేకపోతే ఇట్లా దొంగతనంగా వచ్చి కొట్టడం కోసం వచ్చే మాఫియా ముఠాల సభ్యులను ఎవరినైనా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. దొరికితే అరెస్టు, దొరకపోతే ఇంకంతే తూట, ఇంకా అంతకుమించి వేరే మార్గమే లేదు. ఇప్పుడు ఆయన మన మురళి గారు చెప్పినట్టు పర్యావరణాన్ని కాపాడుకునే క్రమంలో దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్తగిరి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు కింగ్ పిల్లని ఒక 4 స్మగ్లర్లని ఉమ్మడి కడప జిల్లాలో గుర్తించాం, ఎవరిని వదిలేది లేదు, వీలైన తొందరగా మీరు మామూలు దీంట్లోకి వచ్చేయండి జనజీవన స్రవంతులకు అన్నట్టుగా అన్నారు కదా. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నానండి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు ఎవరో తెలియదా ఇంత ముందు కూడా తెలుసు వాళ్ళల్లో? దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారుగా, దాంట్లో తీసుకున్నారు. అవునండి, మీరు స్మగ్లర్లకి పీడీ యాక్ట్లు పోయిన వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చారు కదా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, టికెట్లు కూడా ఇచ్చారు కదా. కొంతమంది ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి ఎవరు అధికారంలో ఉంటే అందులోకి మారుతూనే ఉన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పుడు గడిచిన 30-40 ఏళ్లుగా చేస్తూనే ఉన్నారుగా. సో మా పార్టీలు ఎవరు లేదు, ఎవరు ఒకరు చెప్పండి సార్, మా పార్టీలో రెడ్ శాండ్ స్మగ్లర్ టికెట్ తెచ్చుకుంటుంది. మా పార్టీలో ఎవరు లేదు సార్, చెప్పండి సార్. నేను చెప్తున్నా కదా, మీరు చెప్పండి. ఏం కాదు, వద్దులే నేను చెప్పడం, ఏం కాదని మీరంటే అట్ట, కానీ నేను చెప్పడం ఎందుకు. కానీ సరే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగాగుతూ ఎవరికి ఇవ్వాల్సిన మూటలు పంపిస్తూ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారులే. పేర్లు నేను చెప్పకూడదు, మీరు ఇందాక ఒక పేరు చెప్పారు, మీరే చెప్పారు, నేను చెప్పలేదు కదా. అట్లాగే మీకు వేరే పార్టీలో ఉన్న వాళ్ళ పేరు సార్ ధైర్యంగా చెప్పు. రెడ్ శాండ్ స్మగ్లర్ అనుకుంటే నేను స్వాతంత్ర సమరయోధుడు నేను చెప్పలేనే. పచ్చి స్మగ్లరే. నేను కాదనట్లేదు, మీరు స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పకుండా మీరు చెప్పి మంచి గొప్ప పని చేశారు. కానీ ఆయన ఎలా బయట ఉన్నాడు, మరి ఆయన ఎలా బయట తిరుగుతున్నాడు, ఆయన ఎలా రాజకీయం చేస్తున్నాడు, ఆయన ఎలా అటవీ భూములు దోచుకుంటున్నాడు, ఆయన ఎలా స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఆయన మనుషులు 100 మంది 1000 మంది మనుషులను పెట్టి ఎర్రచందనం ఎట్లా స్మగ్లింగ్ చేపిస్తున్నాడు, ఆయనకున్న ఫంక్షన్ హాల్స్ లో కూడా ఎర్రచందనం ఎట్లా స్టాక్స్ పెట్టిస్తున్నాడు, ఇది ఎవరికి తెలియకుండానే జరుగుతున్నాయా? ఇప్పుడు ఎక్కడుంది యాక్టివిటీస్ అన్ని, స్మగ్లింగ్ యాక్టివిటీస్ అన్ని జీరో అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ చెప్పారు కదా, ఇంకా కూడా కొందరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు వెన్ ది ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, పవన్ కళ్యాణే చెప్పలేదంటే మనం చెప్పొచ్చు ఆ పేర్లు. పవన్ కళ్యాణ్ గారే సీక్రెసీ మెయింటైన్ చేసిన, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో ఆ పేర్లు బయట పెట్టకూడదు. మనం బయట పెట్టామంటే ఇన్వెస్టిగేషన్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. నేను కూడా మిమ్మల్ని పేర్లు చెప్పానట్లా, వీళ్ళు రాజకీయ పరంగా అండదండలు ఉన్నవాళ్లే కదా. కొంతమంది ఏమో డైరెక్ట్ గా పొలిటీషియన్స్, కొంతమంది ఏమో రాజకీయ అండదండలు ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీస్ పూర్తిగా పక్కకు పెట్టకుండా చేద్దాము అంటే ఎట్లా సాధ్యమో, అణిచివేయడము, దీన్ని ఆపడం సాధ్యమా అనేది నా ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు వనిపెంటలో 60-50 టన్నులు ఇది రెడ్ శాండిల్ దుంగలు గోడౌన్ నుంచి ఖాళీ చేసినారంటే కేవలం రాజకీయ నాయకులు స్మగ్లర్లే కాకుండా అధికారులు కూడా సహకరించున్నారు. ఒక డిఎఫ్ఓ ఉన్నాడు దీంట్లో, దాదాపుగా 2 రేంజర్లు 6 మంది ఫారెస్టర్లు ఉన్నారు. వీళ్ళందరి పేర్ల పైన ఏసీబీ కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్ లో వాళ్ళ పేర్లు బయట చెప్పకుండా నేను నా లిమిటేషన్స్ పాటిస్తున్నాను. అదే విధంగా చిత్తూరు గోడౌన్ లో 35 లీటర్ల ఎర్రచందనం ఆయిల్ ని గోడౌన్ నుంచి మాయం చేసినారు గనులు. దానిపైన కూడా కేసు నమోదు ఎంక్వైరీ జరుగుతా ఉంది. అధికారుల పాత్రను కూడా మనం గట్టిగా నొక్కి వక్కానించాలి. ఐఎఫ్ఎస్ అధికారులు కూడా డిఎఫ్ఓలుగా పనిచేసిన వాళ్ళు కూడా స్మగ్లర్లతో చేతులు కలిపి రాజకీయ నాయకులు అప్పుడు ఉన్నటువంటి మంత్రులతో ఒత్తిడికి లొంగి తగులుకొని విజిలెన్స్ ఎంక్వైరీలు ఫేస్ చేస్తున్నారు. గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది, ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఈ దొంగలందరూ కూడా పడతాం. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది సార్, మన జ్యుడిషియరీ సిస్టమ్ లో ఇద్దరికి హక్కులు ఉన్నాయి. ఎవరైతే కేసు నమోదు చేస్తారో పోలీస్ అధికారికి హక్కు ఉంది, స్మగ్లర్ కూడా హక్కు ఉంది. వాడు కూడా వాని కేసును డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చే క్రమంలో వాడు బెయిల్ మీద వస్తున్నాడు, పోతున్నాడు, మేము అరెస్ట్ చేస్తున్నాం, కోర్టులు పోతున్నాడు, బెయిల్ తెస్తున్నారు. జ్యుడిషియరీలు ఇచ్చిన బెయిల్స్ ని మేము క్వశ్చన్ చేయలేం కదా, గట్టిగా డిఫెండ్ చేసినా కూడా. ఇప్పుడు కొందరు అంటున్నారు
ఇది మొన్న శేషాచలంలో 20 మంది కూలీల్ని దారుణంగా చంపేసినారు వాళ్ళు దళితులు అని చెప్పేసి వచ్చేటప్పుడు ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకొచ్చారు సార్ వాళ్ళు అక్కడ నుండి తమిళనాడు నుండి దళితులేనే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తే వదిలేస్తారా? అట్ట కాదు, నేను అదే జరిగేది. అన్ని కులాల వారు ఉన్నారు. స్మగ్లింగ్ చెప్పేది నథింగ్. కూలీ అంటే ఒక ఆటో కూలీ, ఒక రిక్షా కూలీ, ఒక రైల్వే కూలీ, ఒక హమాలి, వాడిని కార్లు గడిగి నా నెత్తి మీద చల్లుకునేదానికి సిద్ధంగా ఉన్నా. కానీ పచ్చి స్మగ్లర్లు కూడా మనం కూలీలు అంటే రేపు పొద్దున్న లిక్కర్ కాల్చేవాడు కూడా నేను లిక్కర్ కూలీ అంటాడు. వచ్చి చీప్ లిక్కర్ కాల్చాడు కూడా ములకల చెరువులా వాడు జనార్దన్ రావు జగన్ అంటే వాళ్ళు కాదులే మరి దాన్ని మనం అంత సాగదీయాల్సిన మురళి గారు ఏంటంటే కూలి పని చేసుకునే వాళ్ళు చెప్పనివ్వండి. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు చిన్న జీవులు కదా వాళ్ళు అనే ఉద్దేశంతో కూలీలు అన్నారు. కానీ వాళ్ళని నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం వాళ్ళని నిజంగానే సిపిఎం పార్టీ కూలీలుగా గుర్తిస్తే అక్కడ కూడా ఒక కార్మిక సంఘం పెట్టేది కదా వెళ్ళి. అలా ఏం గుర్తించలే అలా ఏం గుర్తించలేదు వాళ్ళని. కాకపోతే ఏంటంటే కూలి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని చంపినంత మాత్రాన ఇది ఆగదు, ఇంకో దగ్గర నుంచి పట్టుకొస్తారు, అసలు వాళ్ళని నొక్కాలి అనేది ఆయన చెప్పదలుచుకున్నది. లేకపోతే అక్కడ కూడా సిఐటియు అసంఘటిత రంగం ఏదో నొక్కినాం కదా మేము. కాదు సార్, పొల్లం గంగిరెడ్డి ఎక్కడ మొరీషియస్ లో ఉంటే ఏ ప్రభుత్వం పట్టుకొచ్చిందా? మరి ఎందుకు వదిలేశారు? ఎట్ట చేశారు ఆయన? ఇప్పటికీ బెయిల్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బెయిల్ మీద పోయాడు. ఇప్పుడు వచ్చారుగా, ముయ్యండి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఉంటే ఏమవుద్దండి, కేసు తిరగవచ్చు, బెయిల్ మీద ఉంటే ఏమవుద్ది? ఇప్పుడు మా కమిట్మెంట్ చెప్తున్నాం. కింగ్ పిన్స్ మీ పార్టీలో ఎవరికి సంబంధం లేదా పొల్లం గంగిరెడ్డికి? ఎవరు ఉన్నారు సార్ మా పార్టీ వాళ్ళు? సర్లే సర్లే, మరి గట్టిగా అనుకోకండి, మరి గట్టిగా అనుకోకండిలే. కానీ చెప్పండి, మా వాళ్ళకి ఏమి సంబంధం ఉంది సార్ చెప్పండి. మా పార్టీలు లిక్కర్ గాంచి సంబంధం ఉన్నటువంటి జయచంద్ర రెడ్డిని ఒక సెకండ్ లో ఆలోచన సస్పెండ్ చేశాడు పారేసినాము సార్. చెప్పండి. పార్టీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. మేము చాలా చిత్తశుద్ధిగా ఉన్నాము. సాచురేషన్ మోడ్ లో ఎక్కడా కూడా స్మగ్లింగ్ ఒక ఎర్రచందనం దొంగను తరలించినా గానీ ఉక్కు పాదం అంచేస్తామని ఇప్పుడు మొన్నటికి మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ లో కూడా రెడ్ సైన్ స్మగ్లింగ్ గానీ, గంజాయి స్మగ్లింగ్ గానీ పెట్టుకుని చెప్తున్నాము, తీసుకొచ్చాము. ఒకటైతే వాస్తవం, బీహార్ నుంచి వచ్చినా, లేకపోతే తమిళనాడు నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వెళ్ళినా, ఏపీ నుంచే వచ్చినా స్మగ్లర్ తీసుకొచ్చిన మనిషి అయితే వాడు మాఫియాలో భాగస్వామి. ఆ చెట్లు కొట్టడానికి వచ్చేవాడు కూలి పని కోసం వచ్చాడా, ఇంకో దానికోసం వచ్చాడా, అనవసరం. రావడం నేరం, ఎర్రచందనం చెట్టు ముట్టుకోవడం నేరం, చెట్టు కొట్టడం నేరం, స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేయడం నేరం. చెప్పేటప్పుడు ఇంకొకరు మాట్లాడారు, చెప్పండి ముందు మీరు ముగించండి. పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని అడియాడినటువంటి శేషాచలం అడవులు కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలతో లింక్ అయినటువంటి ఇష్యూస్ ఇవి. దాన్ని ఎవరు ఆలోచించలేదు. అదే కదా, అదే చెప్పేది. అందుకని మా మనోభావాలు గాయపడి ఉన్నాయి. శేషాచలం అడవుల్ని ఖాళీ చేసి ఊడ్చేస్తామంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకుంటాడా? స్వామివారి భక్తులు చూస్తూ ఊరుకుంటారా? ఏం చేశారు ఇంతకాలం ఊరుకోగా? సార్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నారండి ఊరుకోక? మీ ప్రాంత ప్రజలకి, మీ ప్రాంత నాయకులకి, పోలీసులకి, అధికారులకు తెలియకుండానే ఎర్రచంద్రం స్మగ్లింగ్ అయిపోతుందా సార్? ఎందుకు సార్ ఇంకా మనం వద్దు, దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. అందరికీ అన్నీ తెలుసు. ఏదో సామెత చెప్తారే, ఏదో బుట్ట మాయమైంది, ఏదో గంప మాయమైందని. కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళొద్దు. ఒకటి, దాన్ని అరికట్టాల్సిందే. ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఐ సపోర్ట్ హిజ్ వర్డ్స్, ఖచ్చితంగా అరికట్టాల్సిందే. కానీ అరికట్టే స్వేచ్ఛ అధికారులకు కానీ, పోలీసులకు కానీ, టాస్క్ ఫోర్స్ కానీ ఈ పొలిటికల్ సిస్టమ్ ఇస్తుందా? పవన్ కళ్యాణ్ని ఆయన చెప్పిన మాటల్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయనిస్తుందా అనేది పెద్ద ప్రశ్నార్థకం, పెద్ద క్వశ్చన్ మార్క్. అది నా డిబేట్ యొక్క ఉద్దేశం. చేయాలనేది 100% చేయాల్సిందే. ఒక్క దొంగ కూడా బయటకు వెళ్ళక, దొంగ అనేది చెట్టు నరికితే కదా దొంగ అయ్యేది. చెట్టు నరకడానికి వీల్లేదు.
ఇంకెక్కువ మాట్లాడితే ఇంకా పెంచండి వాటిని. ఎన్ని లక్షల మొక్కలైతే చెట్లయితే నరికారో అన్ని లక్షల మొక్కలు పెట్టి దాన్ని